నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు పాలనలో స్కీమ్లు లేవు, బటన్లు లేవు, వాలంటీర్లే భావి లీడర్లన్న సీఎం జగన్. దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలనుకుంటోంది, శంఖారావంలో గర్జించిన నారా లోకేష్. ఐదేళ్ల పాలనలో ఏం చేశారు? సీఎం జగన్ టార్గెట్గా షర్మిల విమర్శలు. కాళేశ్వరం వ్యయం పెరిగినా అదనపు ప్రయోజనం లేదు, కాగ్ నివేదికలో కీలక అంశాలపై ప్రస్తావన. డెబ్బై రోజుల్లోనే 25,000 ఉద్యోగాల భర్తీ, త్వరలోనే గ్రూప్ 1 నిర్వహిస్తామన్న సీఎం రేవంత్. రేవంత్కు బీఆర్ఎస్తో ఇబ్బంది ఉండదు, సొంత పార్టీ వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలన్న కడియం. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్పై సుప్రీం సంచలన తీర్పు, రాజ్యాంగ విరుద్ధమన్న అత్యున్నత న్యాయస్థానం. వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 227, నిఫ్టీ 70 పాయింట్ల మేర లాభం. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని, దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని, డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని పేర్కొంది. అవసరం లేకున్నా కాళేశ్వరం 3 టీఎంసీల పనులు చేపట్టారని, దీనివల్ల 25,000 కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కొంది. సాగునీటి మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు అవుతుందని అంచనా వేశారు. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన సాగర్ నిర్మించారని నివేదికలో కాగ్ పేర్కొంది. తెలంగాణలో ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు తొలగించేందుకు బడ్జెట్ ద్వారా కృషి చేశామన్నారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు. గతంలో ఏటా బడ్జెట్ను 20% పెంచుకుంటూ పోయారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, గతంలో అబద్ధాలతోనే బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంపై మొత్తం 7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని చెప్పారు. బడ్జెటేతర రుణాలను ఎఫ్ఆర్ఎంబీ కింద చూస్తామని కేంద్రం చెప్పిందని భట్టి చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తరుణం అంతా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి స్కీమ్స్ ప్రజలకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీల్ని అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగా లెక్కేసుకొని ఆ ఖర్చు ఎంత వస్తుందో ఆ ఖర్చుకు అనుగుణంగా నీకు ఆదాయం ఉందో లేదో కూడా చూసుకోకుండా బడ్జెట్ తయారు చేసేటువంటి పరిస్థితిని మనం గత 10 సంవత్సరాలు చూసాము. అలా చేయటం వల్ల పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ లో తయారు చేసినటువంటి అనేక స్కీములకి రావాల్సిన నిధులు అందకపోవటం వల్ల ఆయా వర్గాలు బడ్జెట్ లో నిధులైతే కేటాయించారు కానీ దాని నిధులు రిలీజ్ కానీ ఆ రిలీజ్ తో వారు పొందాల్సినటువంటి ఉపశమనం కానీ పొందలేకపోయారని చెప్పడం కోసమే మేము చాలా సందర్భాల్లో ఉన్న వాస్తవ బడ్జెట్ ని తీసుకొని రావాలని గతంలో కూడా మాట్లాడాం. నేను గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మీరు వేసే అంచనాకి ఖర్చు పెట్టేదానికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వల్ల చాలా మంది ప్రజానికం నష్టపోతా ఉన్నారు. ఆ నష్టపోయేటువంటి ప్రక్రియ సరైనది కాదని చాలా సందర్భాల్లో అక్కడ కూర్చొని కూడా చెప్పాను. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. శాసనమండలిలో చిహ్నం మార్పుపై ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాగా కాకతీయుల తోరణం, చార్మినార్ మారుస్తామని తాము చెప్పలేదని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. రాచరిక ఆనవాళ్లు ఏవైనా ఉంటే వాటిని మార్పులు చేస్తామన్నారు. మొఘలుల సామ్రాజ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారని, చిహ్నం మార్పుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదన్నారు. చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల రూపకల్పనలో ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం అందించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. త్వరలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని సీఎం చెప్పారు.
ఆయన బాధ అంత ఒక్కటే, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే? అది మనకు అక్కడికి వచ్చింది, మీకు అక్కడికి వచ్చింది, నాకు అక్కడికి వచ్చింది, మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది. దశ దిశ అని రెండు ఉంటాయి. దశ బాగుంటే దిశతో పని లేదు. నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్ లో పడ్డావుగా. ఇప్పటికన్నా అర్థం చేసుకో. ఇవాళ ఆయన బాధ అంత ఒక్కటే, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని సీఎం రేవంత్ అన్నారు. దోచుకున్నది దాచుకోవడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. మేడిగడ్డ పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారని విమర్శించారు. పదవి రావాలంటే హరీష్ రావు మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్లు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్లు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగ్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,81,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్కు మా పార్టీ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదని అన్నారు. రేవంత్ రెడ్డి తన పార్టీ వారితోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను రేవంత్ రెడ్డి ఒకే స్కూల్లో చదువుకున్నామన్నారు. తాను సీనియర్ స్టూడెంట్ను, రేవంత్ జూనియర్ స్టూడెంట్ అని అన్నారు. రేవంత్ సీఎంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కడియం చెప్పారు. మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్. మా పార్టీ ఏమని అనుకొని, ఆ పార్టీ ఏమని అనుకొని, నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరి కాకండి. మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి శ్రీహరి గారు ప్లీజ్. అధ్యక్ష, మేడిగడ్డ దుస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలన్నారు. బీఆర్ఎస్ నేతలు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ మునిగిన నావా అని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని బండి జోస్యం చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా పార్టీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది? గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలంటే ఇంకో విచారణ చేస్తా అని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో
ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు హామీలు నమ్మితే బంగారు కడియం ఇస్తామన్న పులి కథే మిగులుతుందన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వాలంటీర్లు కాబోయే లీడర్లు అని సీఎం అన్నారు. చంద్రబాబు వస్తాడు, చంద్రముఖిలు వస్తాయని తెలిపారు. బాబుకు ఓటు వేయడమే అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి తీసుకురావడమే అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దవుతాయని సీఎం జగన్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి. ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత పాలనలో స్కీములు లేవు, బటన్లు లేవు. మంచి చేయాలన్న తపన ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు. చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏకంగా సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాజాం శంఖారావంలో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కారణం దొంగ ఓట్లే అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు. దొంగ ఓట్ల నమోదుపై రేపో మాపో విచారణ నివేదిక బయటకు వస్తుందని, ఇక జైలుకే అని లోకేష్ వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. ఒక సలహాదారుడు 840 ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికే జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. మనం అధికార పార్టీపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇసుకకు పాలసీ లేకుండా ముఖ్యమంత్రి కనుసన్నల్లో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను 1000 కోట్ల దోపిడీకి మార్గంగా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీపై ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోర్టులు మొటికాయలు వేసినా స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో దోపిడీ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని 1000 కోట్ల దోపిడీకి ఒక మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. తిరుపతిలో ఉప ఎన్నికల్లో వైసీపీ 35,000 దొంగ ఓట్లు వేయించారన్నారు. పేదలకు సొంతిళ్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్నికల్లో పొత్తులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
మనం ఇట్లాగ ఎన్నికలకు వెళ్తున్నాము. పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుం బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన, కక్షపూరిత పాలన, విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్లుగా మనం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్లా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒకటి అమలు చేయించుకోలేకపోయారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదు అంటూ ఎద్దేవా చేశారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప అభివృద్ధి చూపలేదన్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ చూపిస్తే 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట అన్నారు. రెండు 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని కేంద్రానికి హైకోర్టు ద్వారా తెలిసినా చర్యలు లేవన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్రమ ఇసుక మైనింగ్పై స్పందించేందుకు సిద్ధంగా లేదని అర్థమవుతోందన్నారు. చంద్రబాబు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగకుండా ఎన్డీఏలోకి వెళతారా అని ప్రశ్నించారు. Yesterday in the High Court of Andhra Pradesh, the central government has informed the High Court that there is illegal sand mining is happening in Andhra Pradesh in a big level, and it means that Modi government accepts that Jagan government is promoting illegal sand mining, and when they accept to the court in High Court, why there is no action? Why there is no action from the central government, Mr. Modi's government, or the Jagan government on the illegal sand issue in Andhra Pradesh? River sand has been taken over illegally and without unlimited ecological damage has been done for the future generation of Andhra Pradesh by Mr. Jagan. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో 2 అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు రేవంత్ రెడ్డి బీ ఫామ్లను అందించారు. రిటర్నింగ్ ఆఫీస్ ఉపేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికనున్నారు. రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏప్రిల్లో ముగియనుంది. మొదటి దఫాలో దాదాపు 2 ఏళ్లు సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆయనకు రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నేడు రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. రాజ్యసభకు ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికలకు పలువురు ప్రముఖ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు.
5 సార్లు లోక్సభ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ ఇప్పటికే రాజస్థాన్ నుంచి తొలిసారి రాజ్యసభ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏఐసిసి కోశాధికారి అజయ్ మాకెన్, రాజ్యసభ ఎంపీ సయీద్ నజీర్ హుస్సేన్, కర్ణాటక నుంచి జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్, తెలంగాణలో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో మాజీ సీఎం అశోక్ చవాన్, మేధా కులకర్ణి, మిలింద్ దేవరా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. బీహార్లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, మాజీ సీఎం రబ్రీదేవి, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ నుంచి డాక్టర్ జశ్వంత్ సిన్హా, సలాం సిన్హ్ పర్మర్, మయాంక్ భాయ్ డోలకియా నామినేషన్లు వేశారు. కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థి నారాయణ్ బందగే నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ నామినేషన్ వేశారు. రాజస్థాన్ నుంచి బీజేపీ చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్లను బరిలోకి దింపింది. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి ఆర్ఎన్పి సింగ్, మాజీ ఎంపీ తేజ్వీర్ సింగ్, పార్టీ జనరల్ సెక్రటరీ అమర్ పాల్ మౌర్య, సంగీత బల్వంత్, సుధేన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యేలు సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారం క్రితం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఊహించినట్లే పట్నం సునీత కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. రేపు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డితో కలిసి గాంధీ భవన్కు వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. కాగా అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పట్నం సునీత తెలిపారు. ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ సమాచార హక్కును హరిస్తాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని, ఇతర అనేక మార్గాలు కూడా ఉన్నాయని తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీ నిలిపివేయాలని తీర్పిచ్చింది. దీనిపై 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. The present batch of petitions raises the following issues. A. Whether the non-disclosure of information on voluntary contributions to political parties according to the Electoral Bond Scheme and the amendments to Section 29C of the Representation of Peoples Act, Section 182(3) of the Companies Act, Section 13(a)(b) of the Income Tax Act are violative of the right to information of citizens guaranteed under Article 19(1)(a) of the Constitution, and B. Whether unlimited corporate funding to political parties as envisaged by the amendment to Section 182(1) of the Companies Act violates the principle of free and fair elections in Article 14 of the Constitution. I will now proceed to read out the reasoning and the conclusions. Issue 1. Whether the right to information guaranteed by Article 19(1)(a) includes the information of financial contributions made to political parties. The jurisprudence on the right to information, which has emanated from this court, can be classified into 2 phases. In the first phase, the focus of this court was on the close relationship between open governance and information. The judgments in this phase were premised on the principle that the citizens have a duty to hold the government of the day accountable for their actions and inactions. భారత్లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ ఆదాయంలో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాల ద్వారా సేకరించినట్లు గతంలో పలు సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయి. రాజకీయ పార్టీలు స్వచ్ఛంద నిధులను
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూర్చుకుంటూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో ముందంజలో ఉన్నాయి. కాగా తాజా తీర్పు రాజకీయ పార్టీలకు చెంపపెట్టు లాంటిది. పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. Electoral bond scheme comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited political contribution being made by companies to political parties. So, not only the electoral bond scheme but also the amendment which removed the restrictions on political contributions by companies, which were that you cannot contribute more than 7.5% of your annual profit by way of political contributions. That has also been struck down as సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నాయి. ఇక బీహార్లో అయితే ఇండియా కూటమి నుంచి జేడీయూ అధినేత నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి ఎన్డీఏతో జతకట్టారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆప్ ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించేశాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో పార్టీ వచ్చి చేరింది. ఇండియా కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లాకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ये लगता है कि दोनों रियासत और पार्लियामेंट्री इलेक्शन मुझे लगता है इकट्ठे होंगे. तो ये जहां तक सीट शेयरिंग का सवाल है, मैं एक चीज आपको क्लियर करना चाहता हूं. नेशनल कॉन्फ्रेंस अपने बलबूते पर लड़ेगी, इसमें कोई दो राय नहीं. కాగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రతిపక్షానికి వారి సొంత పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒక భాగమని గుర్తు చేశారు. కలిసి చర్చించుకుని ముందుకు సాగుతామని జయరాం రమేష్ స్పష్టం చేశారు. चल रही है, अलग अलग पार्टियों की अलग अलग मजबूरियां होती हैं, पर मुझे पूरा विश्वास है क्योंकि नेशनल कॉन्फ्रेंस, पीडीपी सभी इंडिया गठबंधन के हिस्से रहे हैं और हिस्से जरूर रहेंगे. ये बातचीत चल रही है, अलग अलग पार्टियों की अलग अलग. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నీలిమయం పార్టీకి టార్చ్ లైట్ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలో ఎంఎన్ఎం 2019 పార్లమెంట్ ఎన్నికలు 2021 శాసనసభ ఎన్నికల్లో టార్చ్ లైట్ చిహ్నంపై పోటీ చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో ఎంఎన్ఎం పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ చిహ్నం కేటాయించాలంటూ కమల్ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ఈసీ పరిగణలోకి తీసుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్డు ఆధారిత వాణిజ్యపరమైన చెల్లింపులను వెంటనే నిలిపివేయవలసిందిగా వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలను ఆదేశించింది. కేవైసీ సమ్మతిపై ఆందోళనలు తలెత్తడంతో చిన్న, పెద్ద వ్యాపారాలు చేసే కార్డు ఆధారిత వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా, మాస్టర్ కార్డులను రిజర్వ్ బ్యాంకు కోరింది. వెంటనే వాణిజ్యపరమైన చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు వీసా సంస్థ ఫిబ్రవరి 8నే రిజర్వ్ బ్యాంకుకు వర్తమానం పంపింది. మాస్టర్ కార్డు సంస్థ నుంచి ఆర్బీఐకి స్పందన అందాల్సి ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ రెగ్యులేటరీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేవైసీ నిబంధనలు పాటించకపోవడంపై ఆందోళనల కారణంగా వీసా, మాస్టర్ కార్డులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాణిజ్య కార్డు చెల్లింపులను ఆమోదించే అధికారం లేని ఇతర వ్యాపార కేంద్రాల్లో చేసే లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. జపాన్ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మాంద్యం దెబ్బపడింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి దిగజారింది. జర్మనీ అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని ఆక్రమించింది. జపాన్ ఆర్థిక వ్యవస్థకు అనూహ్యంగా 2023 చివరి నాటికి మాంద్యంలోకి జారుకుందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. జపాన్ జీడీపీ $4.2 ట్రిలియన్ నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే 0.4% నష్టపోయింది.
అదే సమయంలో జర్మనీ జీడిపి $4.4 ట్రిలియన్ ఉంది. జపాన్ కేంద్ర బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ జపాన్ తన దశాబ్ద కాలంగా ఉన్న అల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ నుండి నిష్క్రమించడంతో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. జపాన్లో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఉత్పాదకతను కోల్పోతోంది. 2010 వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2వ స్థానంలో ఉన్న జపాన్ను చైనా అధిగమించి నెంబర్ 2 స్థానాన్ని అందుకుంది. ఒకప్పుడు వాహనాల తయారీలో నెంబర్ 1గా ఉన్న జపాన్ విద్యుత్ వాహనాల రాకతో క్రమంగా దెబ్బతింది. మున్ముందు భారతదేశం జపాన్ను దాటేసినా ఆశ్చర్యం లేదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులకు దేశంలో ఎంతో గుర్తింపు ఉంది. ఈ జాతీయ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ దత్ల పేరుతో ఉన్న అవార్డులకు వారి పేర్లను తొలగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉత్తమ తొలి చిత్రం అవార్డును ఇందిరాగాంధీ పేరుతో, జాతీయ సమగ్రతపై వచ్చే చిత్రాల్లో ఉత్తమ చిత్రానికి నర్గీస్ దత్ పేరిట అవార్డు ఇచ్చేవారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.